హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్‌లో నేను మీతో చాలా షేర్ చేసుకుంటాను. మెయిన్‌గా ఏమంటే ఎప్పుడు హ్యాపీనెస్సే కాకుండా మేమెప్పుడైనా ఏదైనా దేనికైనా బాధపడతాం గదా! అది గూడా మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఎప్పటినుండో. సో, అలాంటిదే ఈరోజు గూడా షేర్ చేస్తున్నాను. ఈరోజు పొద్దున్నే లేసేసాను. ఇది వచ్చేసి సాటర్‌డే రోజనమాట. ఇంకా పాలు పెట్టేసి టీ పెట్టాను. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే ఉప్మా చేద్దాము అనేసి. యాక్చువల్‌గా టెడ్డీకి ఆ రోజు స్కూల్ ఉంది. యాక్చువల్‌గా టెడ్డీ 10థ్‌కి వచ్చినప్పటి నుండి సాటర్‌డేస్ గూడా ఆల్మోస్ట్ స్కూల్ ఉంటదనమాట. అంటే ఆల్టర్‌నేట్ వీక్ ఉంటుంది గదా! సో, ఆల్టర్‌నేట్ సాటర్‌డేస్ అలా పెడతారు స్కూల్. సో, అలా ఈరోజు స్కూల్ ఉంది. మెయిన్‌గా ఈరోజు స్కూల్‌లో కొంచెం స్పెషల్ ఉందనమాట. సో, అదేంటో చెప్తాను. ఇంకా ఆ రోజు నేను కొన్ని వెజిటబుల్స్ ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా వీళ్ళకి నేను నిన్న చెప్పున్నాను. వాళ్ళకి గుర్తొచ్చింది. నేను ఒక రెసిపీ చేస్తూ ఉంటాను. అన్ని వెజిటబుల్స్ వేసేసి ఒక కొంచెం డ్రైగా చేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఒక గుజ్జులాగా చేసేస్తాను. అది చపాతీలోకి చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. సో, దాంట్లో బేబీ కార్న్ అంటూ క్యాప్సికమ్ 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా! ఆ క్యాప్సికమ్ అనేసి ఇంకా మీకు మష్రూమ్ చూపించాను, పన్నీర్ చూపించాను. సో, అలాంటివన్నీ వేసి చేస్తూ ఉంటాను. ఇంకా రాజ్మా గూడా ఏస్తాను. ఇంకా మీల్ మేకర్స్ ఏస్తాను. సో, అన్నీ ఏసి చేస్తుంటే వాళ్ళకి చాలా ఇష్టం. అది గుర్తొచ్చి అడిగారు. సో, అందుకనేసి పొద్దున్నే ఇంకా ఆ రోజు తెప్పించేసాను. సాటర్‌డే కదా! మోస్ట్‌లీ వీళ్ళకేమంటే మూంగ్ దాల్ అడుగుతుంటారు. మూంగ్ దాల్ చపాతీ ఈవినింగ్. కాకపోతే ఈసారి ఈవినింగే అది చేద్దాము అనుకున్నాను. ఇంకా మళ్ళీ అంటే కుదరదు అనేసి ఆ రోజు ఇంకా మార్నింగే ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో, అవే చూసేసుకుంటూ ఉన్నాను. ఇంక మీతో కూడా షేర్ చేశాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఉప్మా కావాలి అని అడిగింది టెడ్డీ. సో, అందుకే ఉప్మా చేసేసాను. ఇంకా దానికేమంటే పికిల్ ఉంది. మ్యాంగో పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. సో, అది అనమాట. దాంతో తినేస్తారు. ఇంకా టెడ్డీకి ఏమంటే స్పెషల్ డే అనమాట. ఆ రోజు కెరియర్ ఫెయిర్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ఏమో పెట్టున్నారు. సో, దానికేమంటే ఎథ్నిక్ వేర్ ఏసుకోరమ్మన్నారంట. అందుకనేసి నేను మింత్రాలో తీసుకున్న టెడ్డీ కోసం 2 లంగా జాకెట్ టైప్ తీసుకున్నాను కదా! ఒకటి వేసేసాను మొన్న దీపావళికి. ఇంకొకటి ఉంది బ్లూ కలర్‌ది. సో, అది వేద్దాంలే, అది వేసుకొని వెళ్తావా అంటే, "ఆ! సరే" అనేసి అనింది. సో, ఆ డ్రెస్‌కి ఇంకొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటే బావుంటుందన్నట్టుగా ఆ బ్యాంగిల్స్ ఇగో ఈ చిన్న చిన్న బుట్ట కమ్మలు, ఇంకా ఆ పట్టీలేమంటే ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నాను యాక్చువల్‌గా నాకనేసి. సో, ఇప్పుడు టెడ్డీకి పనికొస్తున్నాయి. నేనెప్పుడు వేసుకోలేదు. అది అట్లే ఉండింది ప్యాకింగ్. ఇంకా అది, ఇంకా ఈ రీసెంట్‌గా ఇదొక క్లిప్ కొనుక్కున్నాను కదా! హెయిర్‌కి పెట్టడానికి. సో, ఇది పెట్టేసి పంపిద్దాము అన్నట్టుగా వాడికి కావాల్సినవి బయట ఇలా ఎత్తి పెట్టేసున్నాను. ఇంకా మీరు లాస్ట్ వ్లాగ్ చూసారంటే హెక్టిక్ వీక్ అని చెప్పా. సో, ఆ హెక్టిక్ వీక్‌లో ఇది కూడా కంటిన్యూయేషన్ చెప్పాలంటే. ఈ వీకెండ్ కూడా చాలా హెక్టిక్ అనమాట మాకు. ఇంకా సుదర్శన్‌ది సడన్ డెసిషన్ ఫ్రైడే ఈవినింగ్ సడన్‌గా తీసుకున్నాడు. ఇంకా అది సాటర్‌డే కోసం అన్నట్టుగా. ఇంకా అనుకోకుండా టెడ్డీకి స్కూల్. వీళ్ళకి స్కూల్ లేకపోయినా మాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంటది. ప్లాన్డ్‌గా చేయొచ్చు. సో, అలా కాకుండా ఆ రోజంతా చాలా బిజీగా అయిపోయింది. ఇంకా పేరెంట్స్ గూడా స్కూల్‌కి రావాలి అనేసి చెప్పిందనమాట. సో, 11-12 మధ్యలో వచ్చేస్తాము. 12:30 అలా వీళ్ళకి పికప్ టైమ్ ఉంటది. అప్పుడు వచ్చి తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మేము అనుకున్న దగ్గరికి వెళ్ళాలి. సో, అదంతా మీకు ఈ వ్లాగ్‌లోనే చూపిస్తాను మీకు. ఇంకా టెడ్డీకైతే ఈ లంగా జాకెట్ కూడా చాలా నచ్చింది నాకు. వేసుకున్న తర్వాత టెడ్డీ చాలా బాగా అనిపించింది. సో, కొంచెం షార్ట్ ఉంది. ఇదొక స్టైల్‌గా అనిపించింది నాకు. ఇంకా దీని కింద ఏమంటే షూ ఉంటుంది కదా! ఆ షూ వేసుకుంటుందంట. అదే స్టైల్ కదా ఇప్పుడు. సో, అందుకనేసి ఇంకా అలానే వేసుకుంది. ఇంకా ఆ షూకేమంటే ఆ లేస్ కట్టడము చాలా టఫ్ అనమాట కొంచెము. పెద్దగా ఇచ్చారు. అందుకే మా సుదర్శన్ కడుతున్నాడు. తెస్తా ఉండండి అట్లే ఉంటాయట. నాకు పెట్టేసి వాడు లేచి పడుకో ఉన్నాడులే. అట్లా వేసుకెళ్ళు. 2 సైడ్స్ కూర్చునేస్తే ఏం కాదు. లెగిన్ ఉన్లా బాయ్ నాన్న. 1కి రావాలి కదా. 12:30కి వచ్చేసేదా. బాయ్. నువ్వు వస్తావా. వారికి కూడా సరిగా తెలియదు బాబా. వెళ్ళి చూడాలి పాపం వాళ్ళు కూడా. ఇక్కడ అన్నీ పెట్టుకున్నావా గుర్తుగా. ఏం మర్చిపోయా. బాయ్ నాన్న. ఈరోజు హాలిడే ఉంటుంది, నవంబర్ 1 కదా. ఇంకా చెప్పడం మర్చిపోయా. ఆ రోజు నవంబర్ 1 అనమాట. శనివారము, ఏకాదశి రోజు. ఇంకా కర్ణాటక ఫార్మేషన్ డే. మన ఆంధ్రప్రదేశ్‌ది కూడా ఫార్మేషన్ డే ఆ రోజు. ఇక్కడ హాలిడే ఇచ్చేస్తారు యాక్చువల్‌గా అయితే. ఇంకా కానీ వీళ్ళు ఏదో పెట్టుకున్నారు కదా ప్రోగ్రామ్ లాగా ఏదో. సో, అందుకని స్కూల్ ఉంది.
ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 1 వీక్ అంతా ఏమంటే వీళ్ళకి రెడీ చేయడము, అవన్నీ ఇట్లా మెస్సీగా అయిపోవడము, మళ్ళీ సర్దుకోవడమే నాకు పని అయిపోయింది. ఇంకా ఈ బట్టలు ఎందుకంటే అన్నీ వేసి పెట్టాను. టెడ్డీకి ఒక లెగిన్ కావాలి ఆ లంగా జాకెట్ లోపల వేసుకోవడానికి. ఆ లెగిన్ ఏమంటే నజ్జు తీసుకొచ్చి ఇచ్చింది యూఎస్ నుండి. అదే ఇష్టం అనమాట. అదే కావాలి అంటా ఉంటాం. సో అదంతా అది ఎక్కడ పెట్టేసానో గుర్తురాలి, అందుకే అన్నీ బయటేసాను. సో ఇంకా అది దొరికింది, ఇంకా అది వేసుకొని వెళ్ళింది. ఇంకా అందుకే ఇంక ఇవన్నీ సర్దాలి. దాని తర్వాత ఇలా అన్నీ సర్దుతా, అది దానికోసం వెతుకుతా ఉంటే తవ్వకాల్లో బయటపడుతుంది అన్నట్టుగా ఒక టాప్ బయటపడింది. సో అది వేసేసుకుందాంలే నేను అనేసి అనిపించింది. ఇంక ఈ జ్యువెలరీ అంతా చూసారా ఎంత ఏది వేయాలి, ఎక్కడ ఏదేదో పెట్టేస్తాను మర్చిపోతాను. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే నేను అసలు చెప్పనవసరం లేదు. రోజు ఈవినింగ్కి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు టైం చూసుకొని అంత నీట్గా సర్దుకుంటాను. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్కి వచ్చామనుకోండి మళ్ళీ ఇలాగే అయిపోతుంది. ఇంకా హ్యాపీకి హాలిడే, ఇంకా జిమ్నాస్టిక్స్కి ఆ రోజు November 1 నుండి వెళ్దాము జిమ్నాస్టిక్స్కి అనున్నాడు మా సుదర్శన్. ఇంకా అనుకోకుండా ఆ రోజు వేరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి, మాకు వేరే ప్లాన్ ఉంది. అందుకనేసి నెక్స్ట్ వీకెండ్ వెళ్దూ లేరా, లేకపోతే సండే తీసుకెళ్తాను లేరా అని చెప్పున్నాడు మా సుదర్శన్. అందుకే ఇంకా నిద్ర లేయలేదన్నమాట, పడుకొని ఉంది. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను హ్యాపీ గురించి, మీకు ఈ మధ్య నిద్ర సరిగా లేయట్లేదు, మంచిగా నిద్రపోతా ఉందనేసి. ఇంకా మా సుదర్శన్ వచ్చేసాడు. దాని తర్వాత ప్లాంట్స్కి ఫస్ట్ అయితే ఈ లీవ్స్కి మెయిన్గా వాటర్ స్ప్రే చేసేస్తున్నాడు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, బ్రోకోలీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నానుగా. ఇంకా అవన్నీ నీట్గా ఫస్ట్ పెట్టేసుకుందాము అనుకొని అలా ఫస్ట్ కరివేపాకు ఇంక కొత్తిమీర ఇలా బాక్సెస్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది ఫ్రెష్గా. దాని తర్వాత టీ ఆల్రెడీ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సుదర్శన్కి ప్లాంట్స్కి అంతా వాటర్ వేస్తున్నాడు కదా, ఈ లోపల నా పని అయిపోతుంది, ఇద్దరం కలిసి టీ తాగుదాంలే అనేసి అనుకున్నాను. ఇంకా నేనేమంటే నార్మల్గా అనుకున్నా ఆ రోజు ఆ వీక్లో అనుకున్నాను, ఒక వీక్లో 1 డే ఎప్పుడైనా ఒక రోజు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉందాము అనేసి అనుకున్నాను. నా గురించి జస్ట్ నేను ఉందాము అనేసి అనుకున్నాను. ఇంకా అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం మా సుదర్శన్తో ఫాస్టింగ్ గురించి, ఒక రోజు ఉందాము అనేసి అనుకొని చెప్తూ ఉన్నాను. అంటే నార్మల్గా ఫాస్టింగ్ అంటే మనం ఓన్లీ ఫ్రూట్స్ అలా వెజిటేబుల్స్, మిల్క్ అలా తాగొచ్చు అంటారు కదా. సో అట్లాంటి ఫాస్టింగ్ అనమాట. ఈ రోజుల్లో కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండాలంటే ఉండలేకపోతున్నాను నేను. ఇంకా మేము బాల్కనీలో టీ తాగుతున్నాము. అంటే ఊరు నుండి వచ్చిన తర్వాత నుండి బాల్కనీలోనే ఇలా కూర్చొని ఇలా ఎండలో కొంతసేపు కూర్చొని టీ తాగడం స్టార్ట్ చేసామన్నమాట. చెప్పా కదా ఎండ మంచిగా వస్తుంది మాకు. ఈ వింటర్లో రెయినీలో ఎండ బాగా పడుతుంది బాల్కనీస్ సైడ్. అదే సమ్మర్లో అనుకోండి ఎండ రాదు, నీడగా ఉంటుంది. సో మాకు అలా మంచిగా 6 months కావాల్సినప్పుడు ఎండ వస్తుంది అనమాట మా సైడ్. ఇంకొక సైడ్ ఏమంటే అటు మాకు అపోజిట్ సైడ్ ఎండ వస్తుంది, సమ్మర్లో వెళ్ళిపోతుంది అటు సైడ్, మాకు నీడగా ఉంటుంది ఇక్కడ. ఇంకా సుదర్శన్కి టీ తాగుతూ అడిగా, ఒక రోజు ఫాస్టింగ్ ఉందాం బాబా ఎట్లా అంటే, సరే బుజ్జి ఏముంది ఏకాదశిని చూసుకొని ఆ రోజు ఉందాము, చాలా మంచిది ఆ ఏకాదశి రోజు మనం ఫాస్టింగ్ ఉంటే అని చెప్పాడు. మా సుదర్శన్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారనేసి తెలిసి మనం అట్లా ఉందాము అనేసి అన్నాడు. సుదర్శన్ కూడా ఉంటాడు నాతో తోడుగా అనేసి అన్నాడు. సరే కదా అన్నట్టుగా నేను సరే ఓకే ఎప్పుడు ఏకాదశి చూడు బాబా అయితే అనేసి చూస్తే అదే గూగుల్లో చూస్తే అది ఆ రోజే ఉంది, సాటర్డే రోజే. అంటే మనకి మంత్కి 2 days వస్తుందంట ఏకాదశి. సో అట్లా సాటర్డే ఉంది అనేసి అన్నాడు. November 1 రోజు ఏకాదశి. సో అలా మేము ఇంకా రోజు ఏం తినకుండా ఫాస్టింగ్ ఉందాం, తినేటివి కొన్ని ఉన్నాయంట. సో ఫస్ట్ అయితే నేను స్నానం చేసుకొని వచ్చేసి దీపం పెట్టేద్దాము అన్నట్టుగా యాపీ కూడా వచ్చి ముగ్గు వేసింది, హెల్ప్ చేసింది. ఎప్పటి నుండో వాడికి ముగ్గు వేయాలనేసి నాతో అక్కడ కలర్స్ ముగ్గులు వేస్తున్నప్పటి నుండి ఈరోజు ఏదో ఒక ముగ్గు వేసేసాము. ఇంకా అలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా మేము ఏదంటే తినకూడదుగా ఉప్మా చేశాను, ఉప్మా కూడా తినకూడదంట. అందుకనేసి ఇంకా ఈ వెజిటేబుల్స్ ఎట్లా ఆర్డర్ చేస్తున్నాను కదా, దీంతో నేను నార్మల్గా బటర్ వేసేసి ఇలా జస్ట్ అలా ఫ్రై చేసేసి వీటికి అన్నిటికీ సాల్ట్, పెప్పర్ వేసేసుకుంటాము. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఉన్న ఆరిగానో ఉంటుంది కదా, అది సీజనింగ్స్ ఉంటాయి కదా పిజ్జా మీద, సో అట్లాంటివి వేసుకోవచ్చు. చూడు బుజ్జు, ఏకాదశి ఫాస్టింగ్ రోజు the key principle is to avoid grains, beans including rice, wheat, అవన్నీ తినొచ్చు. What you can eat depends slightly on your tradition and how strictly you observe the fast. So allowed foods bujju, fruits, nuts, seeds, milk products, vegetables, spices, flours, non-grain. అంటే ఎట్లాంటివి అంటే కుట్టు ఉంటుంది చూడు, బక్వీట్ అంటారు, కుట్టు, చెస్ట్నట్, ట్రాపికల్ మనం తినలే ఫ్లేవర్స్ ఇవి. ఆయిల్ తీసుకోవచ్చు, గీ, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, బ్రివరేజెస్, వాటర్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, హెర్బల్ టీస్, బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఫుడ్స్ టు అవాయిడ్, ఇది మనకి ఇంపార్టెంట్. గ్రెయిన్స్ అండ్ పల్సెస్ తీసుకోకూడదు, అంటే రైస్, వీట్, ఓట్స్, కార్న్, లెంటిల్స్, బీన్స్.
బ్రేక్ఫాస్ట్ జనరల్గా బనానా మిల్క్ ఆల్మండ్స్ తినొచ్చు అంట. లంచ్కి బాయిల్డ్ పొటాటోస్ విత్ రాక్ సాల్ట్. పొటాటోస్ ఓన్లీ పొటాటోస్ తీసుకొని రాక్ సాల్ట్ వేసుకొని తినొచ్చు అంతే. సాల్ట్ వేసుకొని బాయిల్డ్ ఉడకబెట్టుకొని దాని మీద బాగుంటుంది. దానికి స్నాక్స్కి వచ్చి కోకోనట్ వాటర్, సాబుదానా కిచడీ గుజ్జు తినొచ్చు. ఎప్పుడు ప్రసన్న అదే చెప్తా ఉంటుంది. డిన్నర్కి ఫ్రూట్ సలాడ్, రాజ్గిరా రోటీ అంటే ఏదో విత్ కర్డ్. చపాతీ తినకూడదా? చపాతీ తినకూడదు, ఏదో రాజ్గిరా రోటీ అంట. చపాతీలు అంటే గ్రెయిన్స్ నుంచి వేసేది కదా, కొద్దిగా తినకూడదు. హ్యాపీ తింటావా? ఇది తింటావా? మళ్ళీ తినకూడదు. పెట్టించేదా? ఒక ప్లేట్ తీసుకోరా. మళ్ళీ తింటావా? వెళ్ళిపోయిందా? బయట కూర్చొని తింటాం బుజ్జు. ఎండ ఉంది, బాగుంది. కళ్ళు తిరుగుతున్నాయి బుజ్జు. అవును, అదిగో తినే బాబా. ఆ సుదర్శన్కి ఫాస్టింగ్ అనగానే కళ్ళు తిరుగుతున్నాయంట అప్పుడే. కాకపోతే ఎక్కువగా థింక్ చేయడం వల్ల కూడా ఉండొచ్చు. ఇంకా ఇలా ఎప్పుడైనా చేసుకోకపోతే చేసుకొని తినండి. నేను ఇంత ముందుగా చాలాసార్లు చూపించాను ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఇంకా తినాలనిపిస్తుంది. కానీ చాలు ఇంత లిమిట్గా తింటే. ఇంకా ఆ రోజు అంతా ఎలా ఉంటామో తెలియదు, ఏమేమి తింటాము అవన్నీ కూడా మీతో దీంట్లో ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఏకాదశి రోజు సుదర్శన్ చెప్పాడు కదా ఇందాక ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు. సో అట్లా అన్నీ. ఇంకొకటి ఏమంటే దాంట్లో మష్రూమ్ తినకూడదు అనేసి తర్వాత లాస్ట్లో మేము తినేసినాక కనుక్కున్నాము, తెలుసుకున్నాము. సో నెక్స్ట్ టైం మష్రూమ్కి తినకూడదు, ఈరోజు ఫస్ట్ డే కదా ఏం కాదులే అలా అనేసి అనుకున్నాము. ఇంకా చెప్పాను కదా తవ్వకాల్లో బయటపడిన టాప్ అనమాట. ఎప్పుడో తీసుకున్నాను దీన్ని, ఆల్టర్ చేయించుకున్నాను, మళ్ళీ వేసుకునేది మర్చిపోయాను. ఇంకా ఇవన్నీ ఏమంటే బెలినో కార్లో ఉన్న అన్ని సామాన్లు అనమాట. తెచ్చి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టేశారు మా సుదర్శన్. మీ అందరికి ఇలా చెప్తుంటే అర్థమవుతూనే ఉండుంటుంది అనిపిస్తూ ఉంది. ఏమంటే మన బెలినో కార్ ఉంది కదా, అది ఈరోజు మేము ఇచ్చేస్తున్నాము. ఇంకా లాస్ట్ 2 years నుండి అనుకుంటూనే ఉన్నాము కార్ కొత్తది ఏదైనా తీసుకోవాలి, దీన్ని ఇచ్చేయాలి అలా అనేసి. ఇంకా అలా అలా అయిపోయింది. ఇంకా ఈ ఇయర్ ఏమంటే దీంతో కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత నేను బ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉన్నాను కదా, ఏదో ఒక రిపేర్ రావడం ఏదో ఒకటి అవుతూ ఉంది. ఇంకా ఇది కరెక్ట్ టైం దీన్ని ఇచ్చేయాలి అనేసి అనిపించింది మా సుదర్శన్కి. మళ్ళీ తర్వాత ఎవరైనా అంటే ఇవ్వాలంటే అది ఎక్కువ ప్రైస్కి వెళ్ళదు, ఇంకా మనకి లాసే కానీ ఇంకేం ఉండదు అన్నట్టుగా అనుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది దీన్ని ఇచ్చేసి ఇంకోటి తీసుకోవాలి అనేసి, అంతా ఫిక్స్ అయిపోయి మేము ఏమంటారు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి న్యూ కార్కి. సో చాలా జరిగింది. లాస్ట్లో మళ్ళీ ఎందుకో అది ఇవ్వబుద్ధి కాలేదు మాకు కార్ని, ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంలో జరిగింది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళైతే అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి బెలినో కార్ ఇచ్చేయడం, వద్దంటే వద్దు అనేసి. హ్యాపీ అయితే అమ్మ వద్దమ్మ మనమే పెట్టేసుకుందామమ్మ ఈ కార్ నాకు కావాలి బబ్బా నాకు ఇచ్చేయి అనేసి కూడా అడుగుతూ ఉండింది. అలా ఈరోజు ఏమంటే దానికి టైం వచ్చేసింది, మన దగ్గర నుండి బెలినో కార్ వెళ్ళిపోతుంది. మా సుదర్శన్ అయితే అసలు చాలా వరి అయిపోతూ ఉన్నాడు. అంటే ఉంటుంది కదా బాధగా. ఇంకా స్కూల్కి రెడీ అవుతున్నాం. ఫస్ట్ స్కూల్కి వెళ్ళి వాడు ఫోన్ చేశాడు, మేము 11కే వస్తామంటే ఏం పర్వాలేదు ఏ టైంకైనా రండి అని చెప్పాడు. అప్పటికి మాకు గబగబా టైం అయిపోతుంది, రెడీ అయి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నప్పటికి ఫోన్ చేశాడు, ఇంకా రాలేదు ఏంది బబ్బా రండి బబ్బా అనేసి. ఇంకా వాడికి ఒక డ్రెస్ పెట్టేసుకున్నాను, వాచ్ పెట్టుకున్నాను. ఇంకా ఆ డ్రెస్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకెళ్ళింది, అవంతా తీసుకొని ఈ బ్యాగ్లో పెట్టేసి చేంజ్ చేసేసుకోవచ్చులే అటు నుండి అంటే తీసుకెళ్ళిపోతాం వాడికి కూడా అనేసి. ఇంకా హ్యాపీని అయితే ఇలా ఉప్మా పెట్టాను, రెడీ అయిపోయింది హ్యాపీ. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ టెడ్డీ హ్యాపీకి తెలియదు ఆ రోజే మేము కార్ ఇచ్చేస్తున్నాము అన్నట్టుగా. ఇంకా హ్యాపీకి అయితే మాల్కి వెళ్తున్నాము రా, డీకాన్ తీసుకుని అటు నుండి అంటే మాల్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి తీసుకొస్తున్నాము. ఈ కార్ని ఈ పార్కింగ్లో లాస్ట్ టైం చూస్తాము కదా ఎల్లు. ఈ కార్ లాక్ ఓపెన్ చేయడం, ఆ సౌండ్స్ క్యాప్చర్ చేసుకోవాలి అనేసి ఆ సౌండ్స్ అలానే పెట్టాను. ఇక్కడ మా సుదర్శన్ ఒక స్మైల్ ఇస్తాడు, ఆ స్మైల్లో ఎంత పెయిన్ ఉందో నాకు మాత్రమే తెలుసు. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఈ కార్ మళ్ళీ మనతో పాటు రిటర్న్లో రాదనమాట, ఇక్కడ ఉండదు. యాక్చువల్గా ఆ రోజు అంత బాధతో ఏమంతగా లేను నేను, కానీ ఏమంటే కొంచెం టెన్షన్లో ఉన్నాము, హడావుడిగా ఉన్నాము. సో కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి అంత
పెయిన్ పడలేదు. కానీ ఇప్పుడు నేను ఎడిట్ చేసే కొద్దికే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎందుకో తెలీదు. చాలా బాధగా ఉంది అసలు. మేము ఈ కార్ తీసుకొని 7 years అవుతుంది. 2018లో తీసుకున్నాం. యాపోర్డ్ పుట్టిన 2 yearsకి కార్ తీసుకున్నాం మేము. ఇంకా మాకు ఈ కార్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయో చెప్పలేను. మాతో పాటు మీకు కూడా రెడ్ కలర్ కార్ అంటే మేమే అనుకుంటారు మీరు కదా. తిరుపతిలో కార్ తీసుకొచ్చి పెట్టామంటే మేమే అనుకుంటాం, మేమే వచ్చేసాము అనుకుంటారు. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి. చాలామంది చాలా షేర్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఎన్ఓసి. నిన్న వెళ్ళి నేను సుదర్శన్ వెళ్ళి తీసుకొచ్చాము. అంటే మనకి లోన్ పెట్టి తీసుకుంటాం కదా కార్కి, దానికి లోన్ తీరిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ అనమాట అది. ఇంకా ఈ యూనికార్న్ టాయ్ ఏమంటే టెడీ ఇచ్చింది సుదర్శన్కి గిఫ్ట్గా కార్లో పెట్టుకోమనేసి. న్యూ ఇయర్కో ఫాదర్స్ డేకో సుదర్శన్ బర్త్డేకో గుర్తులేదు సరిగ్గా. సో అది ఇంకా వినాయకుడిది అది ఐడల్ ఉంది కదా, అది చాలా సెంటిమెంట్ అనమాట. ఫస్ట్ బెన్నో కార్ కొన్నప్పుడు నుండి పెట్టుకున్నాము. ఇంకా అదిగో తీసేసుకోవాలి. ఇంకా హనుమాన్ది కూడా ఆంటీ తెచ్చున్నారు తిరుత్తని నుండి. సో అదొకటి. ఇంకా కార్ పాస్ ఉంది, ఇంకోటి ఫాస్ట్ ట్యాగ్ది, అవన్నీ తీసుకోవాలి. ఇంక ఇక్కడ టెడ్డీ వాళ్ళ స్కూల్కి వచ్చేసాం. ఆ రోజు కర్ణాటక రాజ్యోత్సవం కదా, అందుకే అలా డెకరేట్ చేస్తున్నారు. కెరియర్ ఫేర్ అన్నాను కదా. సో ఏమంటే ఇక్కడ చాలా యూనివర్సిటీస్ వస్తాయంట. సో మేము అసలు లేట్ అయిపోయింది, అందరు పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయారు కూడా అంట. ముందే వచ్చున్న బాగుండేదే అనేసి అనిపించింది మాకు. కాన్సెప్ట్ ఎడిని ఎక్కడ నేను ఎత్తుక్కున్నాను, కనిపించలేదు ఎక్కడ. టీచర్స్ పిల్లలు అందరు కలిసిపోయి ఉన్నారు. అది దీంట్లో పెట్టలేదే, 12కి అయిపోతుంది తీసుకెళ్ళమనేసి అందరు ఫోన్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాల్కి వెళ్ళిపోతున్నాము స్ట్రైట్గా. డ్రెస్ ఒకటి తెచ్చాను, అది మార్చుకో. డ్రెస్ పోలే ఉందని చెప్పింది. ఎవరు డిజైన్ చేసి పోలే ఉందంటే ఇంకా టెడ్డీ నా డ్రెస్ చూసి ఏంటి అసలు ఈ డ్రెస్లో వచ్చే స్కూల్కి అనింది. నేను అసలు వీడి ఫంక్షన్కి వెళ్ళాలనేసి థాట్ లేదు నాకు. కార్లో ఇది మీది లాస్ట్ జర్నీ. ఇప్పుడే ఇచ్చేస్తున్నాం పై కార్. లేదు నిజంగానేనన్నా లేదు ఇచ్చారు. లేదు బాబా, ఏమేమైనా ఉంటే అన్ని సర్దుకోండి తీసేసుకునేది. అంటే 2 బొమ్మలు తీసుకోవాలి, గుర్తు చేయి. ఈ 2 బొమ్మలు తీసుకోవాలి నాన్న. చేసి తీసుకోవాలి, కార్ పాస్ తీసుకోవాలి, ట్యాగ్ ఐడీస్ తీసుకోవాలి. అంతే కదా నాన్న, ఇది కూడా పెట్టేసి వచ్చేసేయాలి, ఇచ్చేసి. ఇప్పుడే ఇచ్చేయాలి నాన్న. ఇప్పటికి మనకి 20,000 డిప్రిషియేట్ అయింది. డేస్ అయ్యే కొద్దికి కార్ రేట్ తగ్గించేస్తారు. మళ్ళీ రీవాల్యుయేషన్కి వెళ్తే మళ్ళీ ఇంకా తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. పాపం టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఫస్ట్ చెప్పగానే షాక్ అయిపోయారు. నమ్మలేదు, మేమేదో జోక్ చేస్తున్నామేమోలే అనుకున్నారు వాళ్ళు. కానీ అది నిజము. ఇలా మనం కార్ ఇచ్చేస్తున్నాము అంటే మేము వేరే దగ్గర చాలా దగ్గర చూసాము, చాలా తక్కువగా తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 5.5 lakhకి 5.5కి కార్ తీసుకుంటామన్నారు. కానీ ఈ ఇయర్కి వచ్చేసరికి ఇంకా కొంచెము ఎక్కువ తిరిగాము, కొన్ని రిపేర్స్ వచ్చాయి. అది జిఎస్టీ అని ఇవన్నీ ఏదో తగ్గాయి కదా, ఇంకా అవన్నీ పెట్టుకొని అసలు మాకు 3.5 8కో ఇస్తామన్నారు. సో మళ్ళీ అక్కడ వద్దనేసి ఒక స్పిన్నీ యాప్ ఒకటని ఉంది. సో దాంట్లో ట్రై చేద్దామన్నారు సుదర్శన్. సో దాంట్లో వెళ్ళి చూసాము. నేను సుదర్శన్ వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్కి తీసుకురమ్మంటారు, కారు తీసుకొని వెళ్ళి ఇచ్చాము. సో అలా మాకు మంచి రేట్ అనిపించింది. ఇంకా ఇక్కడ ఇచ్చేస్తున్నాము. సో అదేమంటే శాంతినికేతన్ మాల్లో ఉంటుందన్నమాట. సో అక్కడ వెళ్ళి ఇచ్చేసేయచ్చు మనం కార్ని. మనం కార్ కొనేటప్పుడు ఏదైనా మంచి రోజు ఏదో చూస్తాం కదా, ఇచ్చే రోజు కూడా చూసుకోవాలిగా. సో మంచి రోజే ఇచ్చేస్తున్నాము. అక్కడ ఏం లేవు బాబా. లేదా అసెంబ్లీ జరిగింది 9-10 వరకు కూర్చొని ఉన్నాము. క్లాస్లో ఉన్నాము 8:30 వరకు. 8:30 నుంచి 10 వరకు ఎండలో కూర్చోపెట్టారు. కూర్చొని అంతా అయిపోయాక టర్ఫ్కి వెళ్ళాలి, అదే ఫుట్బాల్ కోర్ట్లో. అక్కడంతా తిరుక్కుంటా ఉండాలి. వాళ్ళు చేయలు ఎత్తేసారు. మళ్ళీ 11 నుంచి అక్కడ వచ్చి డాన్స్ మ్యూజిక్ పెడతారు. వేసారా డాన్స్? అదే ఏ యూనివర్సిటీస్ అన్నావు నువ్వు వచ్చింది అక్కడ వర్క్షాప్? చాలా వచ్చాయి అశోక. కొన్ని నేమ్స్ చెప్పరా. పర్ల్ అకాడమీ వచ్చింది, రెసిడెన్సీ అకాడమీ అంట, ఎంవిజే వాళ్ళు కూడా వచ్చారు, మణిపాల్ వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి
ఆ వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో వినాలా? ఏం చెప్పారు? చాలా మంది ఓన్లీ 11th 12th వాళ్ళకి వెళ్ళండి అని చెప్తా అన్నారు. ఏదో ఒకటి రెండు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం నేర్చుకున్నారు, మీరు ఏం తెలుసుకున్నారట? ఏమీ లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ కాలేజెస్ గురించి ప్రమోట్ చేసుకుంటారు అంతే. అవునా చూడు. ఇప్పుడు 10th అయినాక వాళ్ళ కాలేజ్లో వెళ్ళాలి. కనీసం కాలేజ్ నేమ్స్ తెలిసి ఉంటాయి కదరా నీకు 12th కి అట్లా. ఇప్పుడు కొన్ని 12th వెళ్ళాలి అసలు అక్కడికి. 10th తర్వాత 12th తర్వాత 10th తర్వాత వాళ్ళు ప్రమోట్ చేయనీరు కదా, ఎందుకంటే వాళ్ళ స్కూల్లోనే ఉంది కదా. అందుకే ఒకటి 2 3 ఉన్నాయి. అందుకే 11th 12th వాళ్ళనే పంపించారంట, 10th వాళ్ళని పంపించలేదు. పంపించారు అక్క, కానీ మేము ఏమైనా అడగాలనుకో వాళ్ళని అడగని ఎట్లా. 11th 12th వాళ్ళకి అంట. జస్ట్ మీ వినాలి అంతే వాళ్ళు చెప్పేది. జస్ట్ ఐడియా పెట్టి 2 days ఉండాం ప్లీజ్. కరెక్ట్ గా 4 days. ఇప్పుడు November 1st కదా, November 5th కి తీసుకున్నాం మనం. 7 years 5th వరకు ప్లీజ్. లేదన్నా ఇంకా పర్మిషన్ లేదు, అంతా కన్ఫర్మ్ అయిపోయింది. మొన్నటి నుండే జరుగుతా ఉంది. అందుకే వెళ్ళాం నేను బాబా ఎన్ఓసి తెచ్చుకోవడానికి. ఇదే ఫైనల్. అసలు చెప్పలే బాబా, ఇది మీరు బాధపడతారని ముందే చెప్పలేదన్నా, కావాలనేసి. అసలు వాళ్ళని ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోమన్నాం, మన అపార్ట్మెంట్కే వచ్చి. ఇంకా ఎక్కువ బాధ అవుతుందని అందుకనేసి సర్లే ఎట్లో బాబా అది షాపింగ్ చేయాలి కదా, ఇచ్చేసి అక్కడే షాపింగ్ చేసుకుని వద్దాము. November 3rd మా సుదర్శన్ బర్త్డే ఉందిగా, మీకు గుర్తే ఉంటుంది. సో దానికే షాపింగ్ అని చెప్తా ఉన్నాను ఇక్కడ నేను. ఎంత అలసిపోయాము, ఆకలిస్తుంది. వెళ్తున్నాం బిడ్డ. కార్ అడిచేసి బాయ్ చెప్పేసి కార్కి వెళ్ళిపో. చూడు కన్నడ రాజోత్సవ్. మన అపార్ట్మెంట్ లో కూడా చేశారు. అబ్బా మమ్మల్ని అసలు ఏం బాధ బాబా, ఎండలో కూర్చోపెట్టారు. ఎండలోనే కూర్చోపెడతారట అలాంటివన్నిటికి. ఇక్కడ నార్మల్ పార్కింగ్ అయితే వేరే సైడ్ పెడతారనమాట, పంపిస్తారు. మేము కార్ పెట్టేసి వెళ్ళిపోతాము అనేసరికి ఇంకొక సైడ్ పంపిస్తారు. छोड़ जाएंगे అంట. నాకు భలే బాధ వేసింది బాబా. छोड़ जाएंगे అంటే బాబా కార్ వదిలేసి వెళ్ళిపోతారా ఇక్కడ మీరు? అవును అంటే అప్పుడు వాళ్ళు మనకి అది ఇవ్వలేదు పాస్. మీకే అట్లుంటే నాకు ఎట్లుండాలరా, నేను 7 years డ్రైవ్ చేశాను ఈ కార్ని. సో ఇప్పుడు మనం 11E వెళ్ళాలి. ఈ కార్స్ అన్నీ ఆ స్పిన్నీ యాప్కి సంబంధించిన వాళ్ళ కార్సే. కొన్ని సేల్ కంటూ, కొన్ని వచ్చేసి ఏమంటారు కొనుక్కొని కూడా వెళ్తారు. సెకండ్ హ్యాండ్ కార్స్ కొనుక్కుంటాం కదా, సో అట్లా తీసుకునే వాళ్ళు అలా తీసుకోవచ్చు. అందుకే అలా డిస్ప్లేలో అలానే పెట్టేసి ఉన్నారన్నమాట అక్కడ అంతా. ఇప్పుడు మన కార్ కూడా తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసేస్తాము. ఏ కార్ సబ్మిషన్ సబ్మిషన్ 2 floor. ఫస్ట్ టైం అంటే 2 floors అప్కి వెళ్ళి పెట్టండి అన్నారు, బట్ మళ్ళీ అక్కడే పెట్టేయండి అని చెప్పారు. ఎవరంటే తీసేసుకున్నారా? తీసేసుకో, పడేద్దాం. ఇన్స్పెక్షన్ అయిపోయినాక తీసుకున్నాను. ఇంకా ఐడల్స్ అనేసి తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకేమైనా ఉంటాయి కదా కార్లో, సో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకున్నాను, చెక్ చేసుకుని అవన్నీ తీసుకుని ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. సో అంతే అనమాట కార్ ప్లేస్ ఇది. ఇంకంతే, ఇక్కడ నుండి మనం కార్ తీసుకోము, ఇక్కడే పెట్టేస్తాం మనము. ఇంకా రెడీ యాప్ని రండ్రా లాస్ట్ దీంతో ఫోటో పెట్టుకుందాము, ఫోటో తీసుకుందాము అనేసి అని పిలిచాను. ఇంకా ఇతనికే అనమాట ఇచ్చేసి ఇంకా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేయాలి. సో కూర్చొని ఉన్నాం, కొంచెం వెయిట్ చేయమన్నారు.
ఆహ్, ఆ కీ టచ్ చేసి పెట్టుకుంటున్నాము. అబ్బా! ఎందుకులేండి. ఎంత బాధ అంటే అంత బాధ. నాకిప్పుడు కూడా ఏడుపొచ్చేస్తా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఏంటో నవ్వుతూ కవర్ చేసేస్తున్నాను మీతో. ఇంక నా గురించి పక్కన పెట్టేస్తే పాపం అనిపించింది మా సుదర్శన్‌ని చూస్తే. మా సుదర్శన్ బయట పడ్డాడు. భలే కంట్రోల్ చేసుకున్నాడు. పాపం నేను అర్థం చేసుకోగలుగుతాను మా సుదర్శన్‌ని. పాపం వెళ్ళి సెల్ఫీస్ తీసుకుంటున్నాడు. అమ్మా కార్ ఇచ్చేస్తున్నాను కుమారా కార్ ఇచ్చేస్తున్నాను రా బెలూన్ వచ్చేసి బెలూన్ కార్ ఇచ్చేస్తున్నాను రా ఇదిగో కార్ ఇచ్చేస్తున్నాను కదా. ఇంకా మీకు కూడా చెప్పేస్తున్నాను. మేము బెలినో కార్ ఇచ్చేస్తున్నాము. అసలు దీంతో ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకు. ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ. కీస్ కూడా ఇచ్చేసాము. వెళ్ళిపోతున్నాం. పద బాబా, పదరా టెడ్డా. అబ్బా! ఆ రోజు అస్సలు మర్చిపోలేని రోజు తెలుసా? మేము ఒక 2-3 డేస్ కొంచెం లోపల బాధగానే ఉండింది. అప్పటికి నేను డైవర్ట్ అయిపోతూ, సుదర్శన్ డైవర్ట్ చేస్తూ, అంటే సుదర్శన్ పాపం మర్చిపోలేడు కదా అంత తొందరగా. ఇంకా టెడ్డీ యాపీ విషయంలో చాలా బెటర్ వాళ్ళు. టెడ్డీ ఓకే అర్థం చేసుకుంటుంది. యాపీని మళ్ళీ మీరు చూడండి, వ్లాగ్లోనే చూపిస్తాను. అప్పుడు వరకు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఏం అంత పట్టించుకోవట్లేదులే అనేసి అనిపించినట్టు ఉండింది. ఇంకా మాల్లోనే కాబట్టి కార్ ఇచ్చేసి ఇంకా మాల్ లోపలికి వెళ్తున్నాము. మా సుదర్శన్ షాపింగ్ అని చెప్పాం కదా, బర్త్డే కోసం షాప్ చేద్దాము, సుదర్శన్ డ్రెస్ కొనిద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. సో ఇంకా అసలు పాపం మా సుదర్శన్ అయితే వద్దు బుజ్జి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ మేమే ఇంకా ఇక్కడే ఎందుకు ఆగున్నాడంటే అప్పటికప్పుడే వాళ్ళు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఒక లాస్ట్ 10K మాత్రం హోల్డ్ చేసి పెట్టారు. అది ఎవరికైనా ఇచ్చేసినప్పుడు మళ్ళీ మనకు అది వేస్తారంట అకౌంట్లో. ఇంకా చాలా ఆకలితో ఉన్నారు పిల్లలు. ఇంకా మేము ఏదంటే అది తినకూడదుగా, ఏకాదశి ఫాస్టింగ్ ఉండాలనుకున్నాం. నేను సుదర్శన్ లస్సీ తెచ్చుకున్నాం. ఇంకా వీళ్ళు టాకో బెల్లో ఏదో కావాలనేసి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ అంటే తినేటప్పుడు మళ్ళీ కార్ గుర్తొచ్చి కార్ గురించి మాట్లాడుకుంటూ అట్లా ఉంటే ఇంకా హ్యాపీకి పాపం ఇంకా ఉండలేకపోయింది. హ్యాపీ ఏడుపు స్లోగా వాడు గమ్ముగా అయిపోయాడు. ఏంది హ్యాపీ గమ్ముగా ఉన్నావు అనేసి అన్నాను అంతే. వాడికి షేమ్ అయిపోతుంది అనమాట. మనం కదిలించకూడదు. వాడు ఏడుస్తున్నా మనం చూసి చూడనట్టుగా ఉండాలి. కదిలించామే అనుకోండి కోపం వచ్చేస్తే అరుచుతూ ఉంటుంది. ఇంకా ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది. పాపం ఏడ్చేసింది. నా కారమ్మా అది, నాకు కావాలది, నాకు ఇచ్చే బాబా నువ్వు, నేను కొనుక్కుంటాను పెద్దయినాక అంటా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా దాన్ని అమ్మేయాలి అన్నప్పుడు. మోస్ట్లీ మేము కార్లో ఉన్నప్పుడు బెలినో కార్లో ఎక్కడికి వెళ్తున్నప్పుడు వేరే కార్ల గురించి మాట్లాడే వాళ్ళం కాదు. అది కొనుక్కోవాలి, ఈ కార్ ఇచ్చేయాలి అట్లా మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే బెలినో కార్కే కోపం వస్తుంది, హర్ట్ అవుతుంది అది అనేసి ఫీల్ అయ్యేవాళ్ళము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాకు ఒక సెకండ్ హౌస్ లాగా అనమాట. దాంట్లోనే ఎక్కువగా ఉన్నాం. ఇంట్లో ఎంత ఎక్కువగా ఉన్నామో కార్లో అంత ఎక్కువగా తిరిగాము. మా ఫ్యామిలీ మెంబర్ అది కూడా ఒకటి. ఇంకా వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. లాస్ట్ టైం డాడీకి ఇక్కడ డ్రెస్సెస్ తీసుకెళ్ళాం కదా, అప్పుడు బాగున్నాయి కదా అనేసి చూస్తున్నారు మా సుదర్శన్. సో అందుకే మా సుదర్శన్కి మేము ఏదైనా సెలెక్ట్ చేస్తే నచ్చవు ఎక్కడికంటే అక్కడికి. అదేమో జాక్ అండ్ జోన్స్ అంటాడు, అక్కడంతా ఆఫర్స్ ఏం లేవు ప్రెజెంట్ అయితే. అందుకని వెస్ట్ సైడ్లో తీసుకుందాం, బాగున్నాయి లాస్ట్ టైం చూసినప్పుడు అనేసి అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి చూశాడు. మేము సెలెక్ట్ చేసింది నచ్చట్లేదు. టెడ్డీ యాపీ వాళ్ళు చాలా సెలెక్ట్ చేశారు. అసలు పాపం మెయిన్గా మూడ్ లేదు మా సుదర్శన్కి, తీసుకోవాలి అనిపించట్లేదు. ఇంకా ఏదో మా కోసం తీసుకుంటా ఉన్నాడు. ఇంకేదో ఒక షర్ట్ తీసుకున్నాడు. దాని తర్వాత మేము ఇంక గిఫ్ట్ ఇద్దాము అనేసి స్టార్ట్ చేసింది టెడ్డీ. షూస్ ఏదైనా ఇద్దాం అనేసి. సో చూసాము, ఈ షూ చాలా నచ్చింది నాకు. మాకు నచ్చేటి మా సుదర్శన్కి నచ్చవు, నాకు తెలుసు అది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇలాంటి ప్రైస్లో తీసుకోవచ్చు, పర్వాలేదు అనిపించింది. టెడ్డోడికి ఇది నచ్చింది, ఇది అయితే ఆఫీస్కి బాగుంటుంది ఆశక, బాబాకి ఇది నేను ఇస్తాను అంటా ఉన్నింది. సరే చూడరా బాబా వచ్చి నాకు అడుగురా ఏది తీసుకుంటాడు, ఏ కలర్ తీసుకుంటాడో చూద్దాము అనేసి అని చూసుకుంటున్నాం. మేమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మా సుదర్శన్ ఆ షర్ట్స్ది షాపింగ్ అయిపోయి ఇటు పక్కకు వచ్చి, అదిగో ఆ షూస్ తీసుకున్నాం బాబా నీకు, వేసి చూడు మళ్ళీ నీకు నచ్చుతాయో నచ్చవో అంటే సర్ప్రైజ్గా ఏదైనా ఇవ్వాలి మా సుదర్శన్ గిఫ్ట్ అంటే అస్సలు కుదరదు అనమాట. అది ఫ్లాప్ అవుతుంది. అందుకే తెలిసే చేయాలి ఏదైనా. అందుకనేసే ఇంకా సుదర్శన్కి తెలిసే తీసుకుందాం అన్నట్టుగా అడిగాడు. నచ్చలేదంట అది. అయినా ట్రై చేయమంటే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు. నాకు మాత్రం వేసుకుంటే సుదర్శన్ చాలా బాగా నచ్చింది. కానీ మా సుదర్శన్కి ఎందుకు నచ్చడం లేదో తెలీదు. ఆ మిర్రర్లో వెళ్ళి చూసుకుంటాడు. నెక్స్ట్ ఇది కూడా ట్రై చేశాడు. లాస్ట్కి ఏది వద్దు బుజ్జు నాకు అన్నాడు. ఇంకా అలా మా సుదర్శన్ది షాపింగ్ అయిపోయిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి కదా. యాక్చువల్గా అయితే మేము ఇంకా మా సుదర్శన్ క్యాబ్ బుక్ చేస్తున్నాడు. అందుకే ఇంకా ఇటుపక్క ఇది ఎంట్రన్స్ అనమాట. ఎప్పుడు మీకు ఇటు సైడ్ నుండి నేను మాల్ చూపించాను మీకు, అటు పక్కకి వెళ్ళిపోతాము. ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ కూర్చున్నాము. క్యాబ్ రావాలిగా,
ఇంకో ఈ దీపావళి జరిగిందిగా, అందుకే దీపాలలాగా అలాంటివన్నీ డెకార్వి పెట్టున్నారు. చాలా బాగుంటుంది నైట్ టైం. క్యాబ్ వచ్చేసి బయలుదేరిపోతున్నాము. ఇంకా ఈ క్యాబ్లో వెళ్తుంటే కూడా వెళ్ళిన కార్ గురించే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇలా మనం 4 మెంబర్స్ క్యాబ్లో వెళ్ళి చాలా రోజులు అయిపోయాం కదా బుజ్జు అన్నట్టుగా మా సుదర్శన్ చెప్తూ ఉన్నాడు. ఇది అంటే రీసెంట్గా మేము వరలక్ష్మి వ్రతంకి ముందు ఒకరోజు నైబర్హుడ్ మాల్కి వెళ్ళి అప్పుడు వస్తూ ఇలా క్యాబ్లో వచ్చాం. మళ్ళీ ఇది సెకండ్ టైం ఈ ఇయర్లో. సో అంతే, ఇంకా కార్లో వచ్చుంటే మనం ఇట్లా డైరెక్ట్గా వెళ్ళుంటాం. జస్ట్ ఇంక ఇప్పుడు ఏమంటే ఇలా వాక్ చేసుకుంటూ వచ్చేస్తాం. కార్ పార్కింగ్ చూసుకుంటూ వెళ్ళాం. నా బైక్ ఒక్కటే ఉంది అక్కడ. ఎంత బోసుగా ఉంది కదా పాపం, ఆ ప్లేస్లో బెయిన్లో కార్ లేదే అనేసి భలే బాధేసింది మళ్ళీ మాకు. అసలు మా సంగీతకు చెప్పెట్టాలి ఫస్ట్, కార్ లేదనుకోండి మేము లేమేమో అనుకోనేసి, పనికి రాదనమాట. కార్ ఉంది మేము ఇచ్చేసాము రా పనికి అని చెప్పాలి. హ్యాపీ చూసారా అలాంటి డ్రెస్సెస్, ఆ కలర్ డ్రెస్సెస్ వేసామంటే ఎంత గలీజ్ చేసేసుకుంటుందో, అది ఉతికితే కూడా పోతుందో పోదో తెలియదు. ఏదో తిని అలా పాడు చేసేసుకుంది. ఇంతకు ముందున్నంత కోపం నాకు ఇప్పుడు రావట్లేదు. అప్పుడైతే హ్యాపీకి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటో అలా వదిలేస్తాను. అందుకే వాడు నవ్వుతూ ఎగురుతున్నాడు, అది చూపిస్తూ కూడా నాకు. ఇంకా చెప్పాక నైట్కి చపాతీకి ఆ కర్రీ చేయమనేసి అడుగుతా ఉన్నారనేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మీల్ మేకర్స్ ఉడకపెట్టేసుకున్నాను. రాజ్మా కూడా యాక్చువల్ రాజ్మా నానబెట్టేసి వెళ్దాం అనుకున్నా, పొద్దున మర్చిపోయాను. ఇంకా అప్పటికప్పుడు ఉడకపెట్టుకున్నాను. ఒక 4 to 5 విజిల్స్ పెట్టాను రాజ్మాకి. ఇంకా దాని తర్వాత ఇవన్నీ కట్ చేసి మార్నింగ్ లాగే సేమ్ చేశాను. టొమాటో, ఆనియన్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఈ మీల్ మేకర్స్, బ్రోకోలీ అన్నీ వేసేసాను. పన్నీర్ ఏమంటే ఈ పన్నీర్ మిల్కీ మిస్ట్ పన్నీర్ ఏదో ఆఫర్లో ఉందని, తక్కువగా ఉంది, 99 రూపీసే ఉందనేసి తీసుకున్నాను. ఏదో గట్టిగా ఉంది ఆ పీసెస్. ఎక్స్పైరీ డేట్ అంతా పర్ఫెక్ట్ బాగానే ఉంది. మరి అది ఎందుకు అలా ఉందో తెలీదు. ఆ పన్నీర్ నచ్చలేదన్నమాట పిల్లలకి. సో అందుకలే ఇంకా అది పన్నీర్ ఒకటి అట్లే పెట్టేసి ఇంకా మిగతా కర్రీ అంతా తినేశారు చపాతీతో మంచిగా. ఇంకా మేమేమంటే చపాతీ కూడా తినకూడదంట ఫాస్టింగ్ ఉన్నప్పుడు. సో ఇంకేం తిందాము, మళ్ళీ మేము ఆ మష్రూమ్ లేకుండా ఏమైనా చేసుకొని తిందామా, మిల్క్ అంటూ ఏదైనా తినచ్చు, తాగచ్చంట. కానీ ఇలా అన్నము, ఇంకోటి ఏమంటారు చపాతీ, దోశ, ఇడ్లీ ఇలాంటివి ఏమి తినకూడదంట. టెడీకి ఏమంటే ఎవ్రీ మండే టెస్ట్ ఉంటుంది. సో అది దానికి చదువుకుంటా ఉంది. ఇంకా హ్యాపీ కూడా హోంవర్క్స్ కంప్లీట్ చేసేసారా అని చెప్పాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మనం ఏమైనా తినడానికి ఆర్డర్ చేస్తానుండు బుజ్జు, అది సగ్గు బియ్యంతో ఏమైనా తినచ్చంట. కానీ అది చేయలేదు ఎప్పుడు నేను. అది నానబెట్టేసుకోవాలి, ఏమో తెలియదు అది ఎలా చేయాలి, ఎలా ఉంటుంది. సాబుదానా కిచిడి మా సుదర్శన్ ఫ్రెండ్ ఎక్కువ చెప్తూ ఉంటారంట, అలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అది తింటే ఫిల్లింగ్గా ఉంటుంది, బాగుంటుంది అనేసి. సో దానికి అది చూస్తున్నాడు ఆర్డర్ చేయడానికి. ఇంకా క్యాబ్లో వచ్చేటప్పుడు ఏమంటే అది దాన్ని ఏమంటారు అమ్ముతారనమాట అక్కడ ట్రాఫిక్లో. అది కొనిచ్చారు సుదర్శన్ టెడ్డీకి, హ్యాపీకి ఒక్కొక్కటి. హ్యాపీ వచ్చి అది చేసేసింది కూడా. ఇదిగోండి ఆన్లైన్లో ఇది ఆర్డర్ చేశాడు. సాబుదానా కిచిడి, ఇంకొకటి వడ, రెండు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉన్నాయో, అసలు భలే ఉన్నాయి. నేర్చుకొని నెక్స్ట్ టైం చేసుకోవాలి అనేసి అనుకున్నాను. యాక్చువల్గా సబ్బు బియ్యం వడలు అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేశాను, అవి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంది, ఫ్లాప్ అయింది రెసిపీ. అప్పటి నుండి భయం, ఎలా చేయాలబ్బా ఇది అనేసి. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హోదా నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. దీన్ని బట్టి ఏం అర్థమైంది నాకంటే, మన లైఫ్లో మనుషులతోనే కాదు రిలేషన్స్, ఇంకా బాండింగ్ ఇలా అన్నిటితో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.